నమస్కారము. అమృతధార ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజులాగానే ఈరోజు కూడా ఒక మంచి అంశంతో, ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాము. అందరు చెప్తుంటారు కదా, మనసు అనేది ఒక కోతిలాగా చంచలమైనది, ఇక్కడ అక్కడ పరిగెడుతూ ఉంటుంది. నా మనసును నేను ఆధీనంలో పెట్టుకోలేను, నా మనసు నిన్ను కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నాను. ఇలా ఎన్నో విషయాలు మనం ప్రతి ఒక్కరి నుండి వింటూ ఉంటాం. మరి ఈ మనస్సును మనం కంట్రోల్లో ఎలా పెట్టుకోవచ్చు, అసలు మనసు అంటే ఏంటి, ఇలాంటి ఇంకా ఎన్నో విషయాలు మనసుకు సంబంధించినవి మనతో షేర్ చేసుకునేందుకు, ఇంకా మనకు తెలియని విషయాలు తెలియచేసేందుకు ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేశారు రాజయోగిని బ్రహ్మకుమారి శివలీల అక్కయ్య గారు. అక్కయ్య గారు నమస్తే. ఓం శాంతి. ఓం శాంతి. వెల్కమ్ టు అమృతధార ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. రియల్లీ అక్కయ్య గారు, నాకు కూడా ఎవరైనా ఏమైనా అన్నారంటే, ఏదైనా విషయంలో ఎవరైనా ఏమైనా అంటే ఆ టైంలో నాకు చాలా ఫస్ట్ ఏడుపు వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళు ఎందుకు అలా అన్నారు, నేను ఏ తప్పు చేశాను ఏంటి అనేది ఆలోచిస్తూ అలా నా మనసు అనేది ఒక కళ్ళెం లేని గుర్రంలాగా పరిగెడుతూ ఉంటుంది. ఆ మనస్సుని కంట్రోల్ ఎలా చేసుకోవచ్చు, అసలు మనసు అంటే ఏంటి? మనస్సు అంటే మనం చేసేటువంటి ఆలోచనలు. ఓకే. ఆ ఆలోచనలకు పెట్టిన పేరే మనస్సు. మనసు. ఓకే. మనము చాలాసార్లు అంటారనమాట, ఆలోచనలు అస్సలు చేయకుండా ఉండగలమా అని. అయితే చాలాసార్లు నిద్రపోతున్న సమయంలో ఆలోచనలు మన యొక్క కంట్రోల్లో ఉంటాయి, అప్పుడు మనం ఏమీ ఆలోచించము అంటూ ఉంటారు. కానీ నిద్రపోతున్న సమయంలో కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ ఆలోచనలన్నీ కూడా మనకి స్వప్నాల రూపంలో, కళల రూపంలో మనకి కనబడుతూ ఉంటాయి. అంటే ఆలోచించే శక్తి ఏదైతే ఉందో దాన్ని మనము మనస్సు అని చెప్తాము. ఓకే. అయితే చాలా మందికి ఒక అపోహ ఉంది, మనస్సు మరియు బ్రెయిన్ ఈ రెండు కూడా ఒకటే అంటారు. ఓకే. మనసు పాడైందని ఎలాగ అంటారో వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా బ్రెయిన్ పాడైపోయింది అంటారు. తర్వాత బ్రెయిన్ కి మనసుకి చాలా వ్యత్యాసం ఉంది. ఓకే. ఎలాగైతే ఒక కారు డ్రైవర్ వేరు, డ్రైవర్కున్న శక్తి వేరు, కారు వేరు, కారుకున్న శక్తి వేరు. అలాగే ఈ మొత్తం శరీరాన్ని ఒక కారు అనుకుంటే, అంటే ఇది ఒక భౌతికమైనది. డ్రైవర్ ఎలాగైతే కార్ని నడిపిస్తూ ఉన్నారో అలాగే ఈ మొత్తం శరీరాన్ని నడిపిస్తున్న ఒక చైతన్య శక్తి, దాన్ని ఆత్మ అంటాము. అది కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఓకే. ఆత్మ, మనసు, బుద్ధి, సంస్కారము అనేటువంటి మూడు సూక్ష్మ శక్తులతో జోడించబడింది. ఓకే. ఎలాగైతే మొత్తం కర్మేంద్రియాలు అన్ని కలిపి శరీరం అంటామో అలాగే మనసు, బుద్ధి, సంస్కారాన్ని కలిపి ఆత్మ అంటాం. ఓకే. సో ఆత్మలో ఒక భాగము, ఒక ఫ్యాకల్టీ అన్నమాట మనసు, ఆలోచించేటువంటి శక్తి. ఆలోచించని క్షణం అనేది ఉండదు అసలు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక్క సెకండ్ టైం ఇస్తాను, ఓకే, ఏమీ ఆలోచించకుండా ఉండండి అంటాను. ప్రయత్నం చేస్తారా? ఓకే, షూర్. ఈ ఒక్క సెకండ్లో కూడా మీరు నేనేం ఆలోచించొద్దు అని ఆలోచించారు, అవునా? అంటే ఆలోచించకుండా ఉండడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే ఎలాగైతే సాగరంలో కెరటాలను మనం ఎలాగైతే ఆపలేము, మనసు కూడా ఆలోచించకుండా ఉండదు, నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. కాకపోతే మరి మనసును కంట్రోల్ చేసుకోవాలి అంటే అర్థము, మనసులో వచ్చేటువంటి చెడు ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదుపు చేసుకోవాలి అంటే చెడు ఆలోచనల్ని అదుపు చేసుకోవాలి. ఆధీనంలోకి తీసుకురావాలి అంటే చెడు ఆలోచనలని ఆధీనంలోకి తీసుకురావాలి. అయితే మరి మనసు నిత్యం ఆలోచిస్తూ ఉంటుంది. దీన్ని సైంటిస్టులు కూడా రీసెర్చ్ చేసి చెప్పారనమాట. ఒక్క నిమిషంలో మన మనసు ఇంచుమించు 25 నుంచి 30 ఆలోచనలు చేస్తుంది అని. ఓకే. అంటే రోజు మొత్తంలో మనం చాలా ప్రశాంతంగా ఉన్నాము అంటే కనుక ఇంచుమించు 30,000 నుంచి 40,000 ఆలోచనలు చేస్తాం. ఓకే. ఒకవేళ మనకి నెగిటివ్ థింకింగ్ పెరిగింది అంటే, ఆవేశం, కోపం ఇవన్నీ కూడా వచ్చాయి అంటే కనుక, టెన్షన్ కనుక పెరిగింది అంటే 40,000, 50,000, 60,000. ఓకే. దట్ ఈస్ డిపెండ్ అపాన్ అవర్ మన యొక్క ఆలోచనలు వేగం పట్టి. నెగిటివ్ పెరుగుతుంది అంటే ఆలోచనల యొక్క వేగం పెరుగుతూ ఉంటాయి. కానీ మీరు గమనిస్తే కనుక యోగుల యొక్క
ఆరోగ్యము లేదా యోగిల యొక్క ఆయుష్ దీర్ఘంగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళ శ్వాస ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది రిథమిక్ గా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఆలోచనలన్నీ కూడా కంట్రోల్గా ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయి. ఓకే. కాబట్టి శ్వాస ప్రక్రియ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే శ్వాస ప్రక్రియ కంట్రోల్లో ఉందో మిగిలిన కర్మేంద్రియాలు కూడా మెల్లమెల్లగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కాబట్టి మనం ఎంత తక్కువగా ఆలోచిస్తామో ఆ తక్కువ ఆలోచనలు కూడా ఏవైతే పాజిటివ్ కి సంబంధించి ఆలోచిస్తామో శక్తివంతమైన ఆలోచనలు చేస్తూ ఉంటామో అప్పుడు ఆలోచనల యొక్క వేగము కరెక్ట్ గా కంట్రోల్లో ఉంటుంది. అయితే రోజు మనం చేసే ఈ ఆలోచనలో మనసు చేసే ఆలోచనలు ముఖ్యంగా 4 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి అవసరమైన ఆలోచనలు, 2 అనవసరమైనవి, 3 శుభమైనవి, 4 అశుభమైనవి. అయితే రోజువారీకి సంబంధించి మనం ఏవైతే ఆలోచిస్తూ ఉంటామో ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం, స్నానం చేయాలి, దినచర్యకి సంబంధించి మన యొక్క వ్యవహార జీవితానికి సంబంధించి ఆలోచించే ఆలోచనలన్నీ వచ్చేసేసి సాధారణమైన ఆలోచనలు, ఉపయోగకరమైనటువంటి నెసెసరీ థాట్స్, ఉపయోగకరమైన ఆలోచనలు. వీటికి సంబంధించి ఈ విషయంలోనే గతంకి సంబంధించి కానీ భవిష్యత్తుకి సంబంధించి కానీ ఒక చింతా భయంతో, ప్లానింగ్ తో కాదు, చింత లేదా భయంతో ఆలోచించడం జరిగింది అంటే వేస్ట్ థాట్స్ లోకి వచ్చేస్తాయి. ఇవే ఆలోచనలను భయము చింతతో కనుక ఆలోచించాము అంటే కనుక అవి నెగిటివ్ లోకి వెళ్తాయి. చేస్తున్న ఈ ఆలోచనలు ఇతరుల కళ్యాణం కోసము, మన కళ్యాణం కోసము చేస్తున్న ఆలోచనలో ఇతరులకి మనకి సంతోషం, శాంతి, ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆలోచనలు ఉంటే కనుక వాటిని శుభమైన ఆలోచనలు అంటారు. సో రోజు మొత్తంలో మనం గమనించినట్లయితే ఏ ఆలోచనల యొక్క సంఖ్య ఎక్కువ ఉంది? మాక్సిమం నెగటివ్, అన్నెసెసరీ థాట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా వెంటనే నెగటివ్ గా రియాక్షన్ లోకి రాడు. ఉదాహరణకి నేను కోపంలోకి వెంటనే రాను. కోపంలోకి వచ్చే కంటే ముందు దాని వెనక దానికి కారణం ఇంకేదో ఉండింటుంది. అది వేస్ట్ తోనే స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఉదాహరణకి ఒక ఇద్దరి మధ్య సంబంధం పాడైంది అంటే ఒక ఇద్దరి మధ్య సంబంధం పాడైపోయింది, వారి యొక్క సంబంధం దూరం అయిపోయింది, స్నేహం చెడిపోయింది. కాగా ఒకరి మీద ఒకరు నిందలు, అపవాదాలు వేసుకుంటూ విమర్శించుకుంటూ ఉన్నారు అంటే ఇదంతా ఒక నెగటివ్ ప్రక్రియ. కానీ నెగటివ్ ప్రక్రియ జరిగే కంటే ముందు అక్కడ ఒక వేస్ట్ ప్రక్రియ ముందుగా జరిగింది. వ్యర్థమైన ఆలోచనలు ముందు జరిగాయి, స్టార్ట్ అయ్యాయి. ఏ సంబంధమైనా ఎప్పుడు దూరం అవుతుంది? ఎప్పుడైతే వారి మధ్యన కమ్యూనికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరి మధ్యన మెల్లమెల్లగా కమ్యూనికేషన్, కార్యవ్యవహారంలో బిజీ ఉండొచ్చే కావచ్చు, ఇంకేదో కారణం కావచ్చు, కానీ అది అర్థం చేసుకోకుండా నా మీద అభిప్రాయం మారిందేమో, నా గురించి ఏమైనా వేరే విధంగా ఆలోచిస్తున్నారేమో అని కొంచెం 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 వేస్ట్ పెరిగి ఒక రోజుకి ఫిక్స్ అయిపోతారనమాట. ఫలానా కారణం చేతనే నువ్వు నాతో మాట్లాడటం లేదు, నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు, కాబట్టి నాకు నీకు స్నేహం వద్దు, నాకు నీకు మధ్యన సంబంధం వద్దు అంటే ఆ యొక్క ప్రక్రియ జరిగే కంటే ముందు అనుమానము లేకపోతే చిన్న మిస్అండర్స్టాండింగ్ ఇవి మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఇవి వ్యర్థంతో స్టార్ట్ అయిపోయి నెగిటివ్ తో ఎండ్ అయిపోతుంటాయి. కాబట్టి రోజువారీలో మనం చూసినట్లయితే వేస్ట్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ వేస్ట్ థాట్స్ ని వేస్ట్ అని వదిలేసాం అనుకోండి, టైం దాటిపోయిన తర్వాత నెగిటివ్ లోకి వెళ్తాయి. ఉదాహరణకి ఈ రోజు మనం ఇంట్లో వంట అన్ని చేసేసాక ఆలుగడ్డ తొక్కలు, పాడైపోయినటువంటి టమాటా ముక్కలు వగేరా అంతా కూడా డస్ట్బిన్ లో పడేసాం. ఈ రోజుకి అది వేస్ట్. మనం దాన్ని మర్చిపోయి ఇంట్లో తాళం వేసేసి 10 రోజులు ఎటో టూర్ వెళ్ళేసి వచ్చేసాం. మనం ఇంట్లోకి వచ్చేసరికి ఏమైపోయింది? అదంతా కూడా పాయిజన్ అయిపోయింది. ఆ శ్వాస మనం తీసుకున్నా, ఆ యొక్క విషవాయువు అక్కడ చేరుకున్నా విషవాయువు అనేస్తున్నాం. ఈ రోజు చెత్త, 10 రోజుల తర్వాత అది విష పదార్థం విషవాయువు అయ్యింది. మన విషయంలో కూడా వేస్టే కదా అని ఆపకుండా వదిలేస్తే, ఆపలేదు అంటే కనుక అది ఒక టైం దాటిన తర్వాత నెగిటివ్ లో మీన్స్ అది ఒక విష పదార్థం లాగా అయిపోతుంది. కాబట్టి మనస్సు అంటేనే ఆలోచనలు చేస్తూ ఉంటుంది. రోజుకి కొన్ని 40,000 ఆలోచనలు చేస్తూ ఉంటుంది. 4 రకాల ఆలోచనలు మనం
ఈ ఆలోచనల యొక్క ప్రక్రియను మార్చుకోవడం ఏదైతే ఉందో దాన్ని మనము అదుపు చేయడము, ఆధీనంలోకి తీసుకురావడము అని చెప్తూ ఉంటాం. ఓకే, మరి ఈ ఆలోచనల యొక్క ప్రభావం అనేది ఎక్కడెక్కడ పడుతుంది? అయితే మనం చేసే ఆలోచనలు ఒక మనసుతోనే ఆగిపోవు. మనసులో చేసే ఆలోచనల యొక్క ప్రభావము మెల్లమెల్లగా శరీరంలోని ఒక్కొక్క కర్మేంద్రియం పైన పడతాయి. లోపల ఉన్నటువంటి ఒక్కొక్క కణం పైన కూడా పడుతుంది. ఉదాహరణకి మనం గమనిస్తే ఒక నిశ్చలమైన నీటిలో ఒక రాయి వేస్తే ఎలాగైతే తరంగాలు పుట్టుకొస్తూ ఉంటాయో వైబ్రేషన్స్, అలాగే మనం చేసే ప్రతి ఒక్క ఆలోచన ఇక్కడి నుంచి మొదలైపోతుంది. ఇక్కడి నుంచి మొదలవుతూ దాని యొక్క ప్రభావం బ్రెయిన్ పై పడుతుంది. కళ్ళు, ముఖము, నోరు, ఒక్కొక్క కర్మేంద్రియం మీద. సో మన చుట్టూ ఏదైతే తయారవుతుందో ఆలోచనల యొక్క ప్రభా మండలి తయారవుతుంది. దీన్ని ఏమంటారు అంటే ఆరా అని కూడా అంటుంటారు అనమాట. ఈ రోజుల్లో మనం చాలా చెప్తుంటాం వీళ్ళ ఆరా ఇలాగుంది. అందుకని సైన్స్ రీసెర్చ్ లో ఈ ఆరాన్ చెక్ చేసేటువంటి మెషినరీ కూడా వచ్చింది. రష్యన్ దేశం వారు కిర్లిన్ ఇమేజెస్ అని చెప్పేసి మన యొక్క ఆ యొక్క కెమెరాతో కనుక ఫోటో తీశారు అంటే కనుక మన చుట్టూ ఉండేటువంటి ఆరా అది చాలా స్పష్టంగా ఉంది అంటే కనుక ఆరోగ్యంగా ఉన్నామని అర్థం. అది కనుక డిస్టర్బ్ గా ఉంది అంటే మనం శారీరకంగానో మానసికంగానో ఎక్కడో అనారోగ్యంగా ఉన్నామని అర్థం. డిస్టర్బ్ అవుతున్నా అంటే మన ఆలోచనల ప్రభావం మన యొక్క శరీరం మీద పడుతుంది. శరీరంతో పాటు మన చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో కూడా ఈ ఆలోచనల యొక్క ప్రభావం వెళ్తూ ఉంటుంది. అందుకోసమే మనము గమనిస్తే మన ఆలోచనలే మనం ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే ఉంటామో ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే పవిత్ర స్థానాలైనటువంటి చర్చ్, టెంపుల్, మసీద్, ఆశ్రమాలలో చాలా మంచి వైబ్రేషన్స్ మనం చూస్తాం. కారణం ఏంటి? అక్కడికి వెళ్తున్నప్పుడు వెళ్ళిన తర్వాత కూడా మనం అక్కడ ఉండేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ని మనం ఫీల్ అవుతాము. ఇంటి నుంచి కూడా మనం బయలుదేరేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పాజిటివ్ ని మనం గుర్తెచ్చుకుంటాం. అంటే అక్కడ తయారు చేసిన వారు ఎవరు? మనమే. మనం వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ని మనం స్ప్రెడ్ చేస్తూ వచ్చాం అనమాట, వ్యాపింప చేస్తూ వచ్చాం. అందుకే చూడండి, ఎక్కడైతే మనం ఆ పాజిటివ్ వాతావరణంలో ఉంటామో ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్ ఆలోచించాం. అంటే ఆలోచనలు మనల్ని అక్కడ కట్టడి చేసేస్తాయి, నెగిటివ్ ఆలోచించనీయకుండా. పాజిటివ్ వాతావరణము మన ఆలోచనలని అధీనంలోకి తీసుకొచ్చేస్తాయి. అక్కడ ఒక ఫీల్ కూడా ఉంటుంది కదా, నెగిటివ్ ఆలోచించడం వల్ల భగవంతుడు ఏమైనా మనకు పనిష్మెంట్ ఇస్తారేమో అని ఒక భయం కూడా ఉంటుంది. మళ్ళీ భక్తితో కూడి కూడా భావాలతో అక్కడ ఆలోచనలు. అంటే ఒకటి మన శరీరంపై పడుతుంది, రెండు మన చుట్టూ ఉండేటువంటి వాతావరణంపై పడుతుంది. అంతేకాదు మన దగ్గర ఉండేటువంటి జీవ జంతువుల పైన కూడా వాటి యొక్క ప్రభావం పడుతుంది. అందుకని కొన్ని జీవ జంతువులు కొంతమంది ఇళ్లలో చూస్తూ ఉంటే చాలా ప్రేమగా ఉంటాయి. వాటికి మన భాష అర్థం కాదు, కానీ మనం ఏదైనా కోపం చేసాము అంటే మాత్రము అలిగి దూరంగా వెళ్ళిపోతాయి. అంటే మనిషి యొక్క భాష వాటికి అర్థం కాలే, కానీ ఆ సమయంలో మనం ఏవైతే వైబ్రేషన్స్ పంపించాం, కోపం యొక్క వైబ్రేషన్స్ పంపించాం, ఆలోచన యొక్క తరంగాలు ఏవైతే ఉన్నాయో తరంగాలు చేరుకునేదానికి, అందుకే అలిగింది కోపంతో పక్కకు కూర్చుండిపోయింది. అదే విధంగా మన ఆలోచనల ప్రభావం మొక్కలపై కూడా పడతాయి. అందుకనే కదా కొన్ని చోట్ల ఇక్కడ మా యొక్క బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో మాది యొక్క రైతులకి సేవ చేసేటువంటి విభాగం ఒకటి ఉంది, రూరల్ వింగ్ అంటాం అన్నమాట. సో రూరల్ వింగ్ లో మొక్కలకి, పంటలకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ రసాయన పదార్థాలు వేయకుండా, క్రిమికీటక సంహారక మందులు వాడకుండా చక్కని పంటను తీసుకొచ్చాం. అవి చాలా పరిశోధనలతో సైంటిస్టులు కూడా మాకు ఆ విషయంలో ఏకీభవించారు. వారు కూడా మా యొక్క ప్రయోగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అంటే మన ఆలోచనల యొక్క ప్రభావం ప్రకృతిపై కూడా పడుతుంది, జీవ జంతువులపై కూడా పడుతుంది. దీనికి నేను మీకు ఒక చక్కని ఉదాహరణ చెప్తాను. మన ఆలోచనల ప్రభావం జీవ జంతువుల పైన పడుతూ వాతావరణం మీద ఎలా పడుతుంది అని ఒక చిన్న స్టోరీ ఉంది. ఒక రోజు ఒక రాజు గారు వేట చేసుకుంటూ ఒక కొలను దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే కొలనులో ఒక పాము ఒక కప్పను వేటాడుతూ ఉంది. దూరం చాలా ఎక్కువనే ఉంది,
కప్ప పరిగెడుతూనే ఉంది, పాము దాని వెనక పరిగెడుతూనే ఉంది. రాజుగారికి కుతూహలం అన్నమాట, ఓకే ఇది దాన్ని తిరగలదా. సో వెంటనే నావికుడిని పిలిచి బోట్ ఎక్కేసి మెల్లగా ఫాలో చేయడం మొదలు పెట్టాడు. ఒక దూరం దాటిన తర్వాత, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తీరం వచ్చేసింది. తీరం వచ్చాక కప్ప ఈత కొట్టి కొట్టి బాగా అలసిపోయి ఆ తీరంలో, నది ఆ కొలను తీరంలో సొమ్మసిల్లి పడిపోయింది. రాజుగారు అనుకున్నారు కప్ప ఇప్పుడు అయిపోయింది, పాము తినేస్తుంది కప్పను అని. కానీ పాము ఏం చేస్తుంది అంటే పైన సూర్యుడిని చూసేసి సూర్యుడి యొక్క నీడ, ఎండ పడకుండా నీడకు నీడ పెట్టింది అనమాట. పడగ విప్పేసేసి దీనికి నీడ ఇచ్చింది, సొమ్మసిల్లి ఉన్న దీనికి. ఇది మీకు కూడా ఆశ్చర్యం అనిపించవచ్చు, తినాలి కదా అలా ఎందుకు జరిగిందని. వెంటనే అక్కడి నుంచి ఓం ధ్వని వినబడుతుంది. రాజుగారికి చాలా ఆశ్చర్యమైంది. వెళ్ళి అక్కడ గమనిస్తే చాలా మంది ఋషులు మునులు సాధన తపస్సు చేస్తున్నారు. చక్కని ప్రశాంతమైన వాతావరణం, అష్టమ వాతావరణం, అందరూ ఓం ధ్వనిలో ఉన్నారు. చాలా జీవ జంతువులు కూడా అక్కడ అంతా కూడా చుట్టుపక్కల ఉన్నాయి, ప్రశాంతంగా కలిసిమెలిసి ఉన్నాయి. వైర విరోధం ఉన్నటువంటి జీవ జంతువులు కూడా కలిసిమెలిసి ఉన్నాయి. సో రాజుగారికి ఆశ్చర్యమై స్వామిని వెళ్ళి అడిగారు, ఇక్కడ ఇలా ఇలా నేను చూశాను, ఇలాగ అయ్యింది, మరి తినాలి కదా, తినకుండా ఎందుకు దానికి కాపాడుతుంది. స్వామీజీ ఒకటే చెప్పారు, రాజా నీ రాజ్యంలో మనిషిని ఏ విధంగా దోచుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. ఇది ఆశ్రమ వాతావరణం, ఇక్కడ ఎవరికి ఎలా సహాయం చేయాలా అని ఆలోచిస్తుంటారు, ఎవరిని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకని ఈ వాతావరణ ప్రభావంలోకి వచ్చేసరికి ఆ జీవికి ఉన్నటువంటి తన శత్రుభావం అంతా కూడా దూరం అయ్యింది అని చెప్పి. సో వినడానికి ఇది కథలాగే కనిపిస్తుంది, కానీ వాతావరణ యొక్క ప్రభావము కారణమంతా మన ఆలోచనల ప్రభావం. మన ఆలోచనల ప్రభావం వాతావరణంపై పడుతుంది, మళ్ళీ వాతావరణ ప్రభావం మళ్ళీ మన పడుతుంది. సో మన ఆలోచనల యొక్క ప్రభావం ఒకటి శరీరమే కాదు, శరీరంతో పాటు వాతావరణంలోకి, జీవ జంతువుల్లోకి, మొక్కల పైన, మొత్తం ప్రకృతి పైన కూడా మన యొక్క ఆలోచనల ప్రభావం పడుతూ ఉంటుంది. అందుకే చెప్తారు కదా, మంచి మనసు ఉండి కనుక మొక్క వేస్తే అది చాలా ఫాస్ట్ గా వికసిస్తుంది అని చెప్పేసి. అందుకోసమే సైంటిస్టులు కూడా రీసెర్చ్ చేశారనమాట. ఒక 2 మొక్కల్ని ఒకే వాతావరణంలో పెట్టారు. ఒక మొక్కకి ఒక వ్యక్తి, మతి స్థిమితం సరిగ్గా లేనటువంటి వ్యక్తి, మెంటల్ రిటార్డ్, అతని చేత నీళ్లు పోయించారు. ఇంకొక వ్యక్తికి చెప్పారు, ఈ యొక్క మొక్క చాలా త్వరగా పెరగాలి, మంచి పుష్పాలు రావాలి, మంచి కాయలు రావాలి అని ఇటువంటి శుభ సంకల్పాలే చేస్తూ నీరు వేయండి అని చెప్పారు. 2 మొక్కల్లో ఆశ్చర్యమైనటువంటి మార్పు. ఏవైతే శుభ సంకల్పాలు చేయడం జరిగిందో ఆ మొక్క యొక్క గ్రోత్ చాలా బాగా పెరిగింది. అంటే సైన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, మన యొక్క ఆలోచనల యొక్క ప్రభావము మొక్కలపై కూడా పడుతుంది. సో శరీరంపై పడుతుంది, వాతావరణంపై పడుతుంది. కాగా మన ఆలోచనల ప్రభావము మన ముఖ కవలికల పైన పడుతుంది. అందుకని మనం లోపల సంతోషంగా ఉంటే బయట కూడా సంతోషంగా కనబడతాం, లోపల శాంతిగా ఉంటే బయట శాంతిగా. అందుకోసమే చెప్తారు కదా, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. సో భావాలు కూడా మన యొక్క ముఖం ద్వారా తెలుస్తూ ఉంటాయి. కాగా మన యొక్క ఆలోచనల ప్రభావము మన మాటల ద్వారా కూడా తెలుస్తుంది. ఒక బిడ్డ హాస్టల్లో చదువుతూ ఉంటాడు, తల్లికి చింత అయ్యి ఫోన్ చేస్తే మళ్ళీ నేను హోమ్ సిక్ ఉన్నానని, అమ్మ నాన్న గుర్తొస్తున్నారని చెప్తే మళ్ళీ అమ్మగారు ఎక్కడ బాధపడిపోతారనని, పైకి మాత్రము లేదు అంతే బాగున్నానని చెప్తున్నా కానీ తన యొక్క మాటల్లో ఎక్కడో దాగి ఉన్న బాధను తల్లి గుర్తించేస్తుంది. కాబట్టి మాటల ద్వారా బయటపడుతుంది, మన కర్మల ద్వారా బయటపడుతుంది. సో మన ఆలోచనల ప్రభావము శరీరము, వాతావరణము, ప్రకృతి, ఇంకా ఈ ఆలోచనలకు ఎంత గొప్ప శక్తి ఉంది అంటే ఒకరి నుంచి ఒకరికి ఆ ఆలోచనలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు, దీన్ని టెలిపతి అంటారు.
కొంతమందికి టెలిపతి వచ్చులే అనుకుంటారు. కొంతమందికి టెలిపతి రావడం కాదు, ప్రతినిత్యం మనం ఎవరితో అయితే మాట్లాడుతూ ఉంటాం మనసుతో, ప్రతినిత్యం ఎవరి గురించి అయితే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో వాళ్ళతో మనం తెలియకోకుండానే కనెక్ట్ అయి ఉంటాం. సో మన ఆలోచనల యొక్క ప్రయాణము వాళ్ళ వరకు చేరుకుంటుంది. అందుకే కొన్ని చోట్ల తల్లి తొందరగా బిడ్డ యొక్క ఆలోచనల యొక్క ప్రభావాన్ని గమనిస్తూ ఉంటుంది. బిడ్డ ఎక్కడైనా చింతతో కానీ భయంతో కానీ ఉంటే తల్లి వెంటనే నిద్రలో నుంచి కంగారు పడడం, లేదా ఆమె చింతలోకి రావడం, తిరిగి ఆ విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తే అక్కడ నిజంగానే బిడ్డ ఏదో భయంతోనో చింతతోనో ఆందోళనలోనో ఉన్నట్టుగా తల్లికి సమాచారం తెలియడం ఇదంతా జరుగుతుంది. అంటే హిందీలో దీన్ని ఏమంటారు అంటే యాది యాదుకో కించితీహి అంటారు. అంటే స్మృతిని లాగుతుంది అని అర్థం అన్నమాట. సో ఎక్కడ ఉండే వాటిని ఏ రకంగా వాళ్ళు మనల్ని గుర్తు చేస్తారో ఆ రకమైనటువంటి వారి యొక్క ఆలోచన తరంగాలు మన మీద ఇక్కడ పడుతూ ఉంటాయి. సపోజ్ తెలుసో తెలియకో మనం ఎవరినో అనవసరంగా బాధ పెట్టేశాం. బాధ పెట్టిన విషయాన్ని వాళ్ళు పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటే ఆ ఆలోచన తరంగాలు మనకి చేరుకొని మనం చాలా సంతోషంగా ఉండొచ్చు. ఇక్కడ మనకి ఏ సమస్య ఉండకపోవచ్చు, కానీ తెలియని బాధ లోపల నుంచి పుట్టుకొస్తుంటుంది. అంటే ఆ ఆలోచనలు మన మీద ప్రభావం చూపిస్తుంటాయి. కాగా ఇక్కడ నుంచి మనము ఎవరి గురించో చాలా సంతోషంగా వాళ్ళు సహాయం చేసిన విషయాలు గుర్తు తెచ్చుకొని, వాళ్ళు ఉన్న మంచి గుణాలని గుర్తు తెచ్చుకొని, వాటిని చాలా ఇష్టంగా మనం గుర్తు చేస్తూ ఉంటే మన యొక్క సంతోషమైన ఆలోచనలు వారికి చేరుకొని వాళ్ళ సంతోషాన్ని నింపుతూ ఉంటాయి. కాగా మన ఆలోచనల యొక్క ప్రభావంతో ఎదుటి వాళ్ళలో భావాలు మంచివి నింపొచ్చు, చెడువి నింపొచ్చు. అంటే మనం ఎలా ఆలోచిస్తుంటామో అలాగా ఆలోచన ప్రయాణం చేస్తూ ఉంటాయి, ఆ వ్యక్తి వరకు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే ఒక చిన్న స్టోరీ ద్వారా నేను మీకు ఈ విషయాన్ని, అంటే సంబంధాలలో కూడా ఆలోచనల యొక్క ప్రభావము ఎలా పడుతుంది, సంబంధాలు ఎలా పాడవుతాయి, సంబంధాలు ఎలా బాగవుతాయి. ఒక ఈ రోజుల్లో అయితే చాలా సాధారణంగా మనకి ప్రతి చోట గొడవతో కూడినది ఒకటే సంబంధం, అత్త కోడళ్ళు. అలాగే ఒక కోడలి పేరు లిల్లీ అన్నమాట. కొత్తగా అత్తగారింటికి వెళ్ళారు. అయితే హస్బెండ్ చాలా మంచివారు, ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి. కానీ అత్తగారికి ఇష్టం లేదు ఈ విషయం. కాబట్టి ముందుగానే ఆమెకి అందరూ కూడా ఒక్కగానొక్క కొడుకు ఇలా అయిపోయాడు అనేసరికి అత్తగారు తనలో ఉన్నటువంటి కోపాన్ని, ఆవేశాన్ని కొత్తగా వచ్చిన కోడల మీద ప్రతి పనిలో చూపించడం. కోడలు చాలా హర్ట్ అయిపోయి బాధపడి ఏం చేయాలో అర్థం కాక కొన్ని నెలల తర్వాత వారి యొక్క చిన్నాన్న గారి దగ్గరికి వెళ్ళి, చిన్నాన్న గారు నా వల్ల అయితే అవ్వదు, నేనన్నా చనిపోతాను, అత్తగారినన్నా చంపేస్తాను, రెండిట్లో ఏదో జరుగుతుంది, మీరు ఏదో ఒకటి చెయ్యండి, నిజంగా చెప్తున్నాను నా వల్ల అవటం లేదు అనేసరికి చిన్నాన్నగారు చెప్పారు, సరే నువ్వు ఒక్కసారి చంపేసావు అనుకో, దాని వల్ల నువ్వు జైలుకి వెళ్ళి కూర్చుంటావు, నీ భర్త చాలా బంగారం లాగా ఉన్నారు, నీ బంగారు జీవితాన్ని పాడు చేసుకోకు, నువ్వు చనిపోయి కూడా సాధించేది ఏమీ లేదు. అయితే నేను ఒక ఉపాయం చెప్తాను నీకు, ఇవి హోమియో మాత్రలు, ఇవి కొన్ని తీసుకెళ్ళి రోజు మీ అత్తగారికి ఇష్టమైన పదార్థం చేసి దాంట్లో వేస్తా ఉండు. ఇవి స్లో పాయిజన్ అన్నమాట. అప్పుడు మెల్లమెల్లగా ఒక 3 నెలల వరకు మాత్రలు వాడిన తర్వాత 3 నెలల్లో సహజంగానే ఆమె చనిపోతుంది. అప్పుడు నీ మీద అనుమానం రాదు. తీసుకెళ్ళి మెల్లమెల్లగా, అయితే చిన్నగారు చెప్తారు ఆమెకు అనుమానం రావద్దు, ప్రేమగా వ్యవహరించి ప్రేమగానే తినిపించాలి. సో కోడలు మెల్లమెల్లగా రోజు ఆమెకి ఇష్టమైన వంటకాలు వండడం, పెట్టడం, అత్తగారిని చాలా బాగా, ఎందుకంటే ఒక 3 నెలలు చూసుకుంటే అయిపోతుంది కదా, డిసైడ్ అయిపోయి మెల్లమెల్లగా చేయడం మొదలు పెట్టారు. 3 months తర్వాత మెడిసిన్ అయిపోతుంది. కోడలు గారికి సంతోషం అన్నమాట, ఇంకేముంది ఇవాళ రేపు ఇంకో 3 నెలల తర్వాత 3 నెలల్లో ఎప్పుడు చనిపోతుంది, అయిపోయింది. ఈలోపు అత్తగారికి చాలా సంతోషం అవుతుంది, నా కోడలు బంగారము, నేను ఎన్నన్నా ఏమనుకోవట్లేదు. సో అందరికీ కూడా చాలా చక్కగా అందరికి కోడలు యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం, సంతోషంగా ఉండడం, ఆమె చాలా హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు. ఒక్కనొక్క రోజు, ఈ 3 నెలల్లో ఒక రోజు అన్నమాట, కొడుకుతో పాటు కోడలు డ్రైవింగ్ లో వెళ్తే
కాళ్ళు 2 ఫ్రాక్చర్ అయిపోయాయి. ఓకే. సో ఫ్రాక్చర్ అయిపోతే ఆమెకి మొత్తం బెడ్ పైనే జరగాలి అన్నీ కూడా, లేచి కూర్చునేంత తప్ప ఇంకో పని రాదు. ఓకే. సో అత్తగారు ఏం చేశారు, కోడలు గారికి బెడ్ మీదనే అన్ని పనులు చేయడం, వండి పెట్టడం, చూడడం అంతా చేశారు. ఒక 1-2 months అయిపోతుంది. అవ్వాక అప్పుడు కోడలికి గుర్తొస్తుంది, అత్తగారు ఎంత మంచివారు, ఎంత ప్రేమ చేస్తున్నారు, ఎంత బంగారం లాగా ఉన్నారు, మా తల్లి కూడా ఇలాగ నాకు చేయదే, ఇటువంటి అత్తగారిని నేను చంపాలనుకుంటున్నాను, అయ్యో ఇప్పటికే 5 నెలలు అయిపోయింది, ఇంకొక్క నెలే ఉంది, అమ్మో బంగారం లాంటి అత్తగారిని నేను దూరం చేసుకుంటాను, ఇది జరగడానికి వీల్లేదు. మళ్ళీ చిన్నాన్న గారిని పిలిపించి, చిన్నాన్న గారు మా అత్తగారు చనిపోతే నేను చనిపోతాను, నేనైతే బ్రతకదలుచుకోలేదు, చాలా మహాపాపం చేశాను, నేను ఆమెను చనిపోవడం నాకు ఇష్టం లేదు, దీనికి ఏదైనా త్వరగా మీరు విరుగుడు ఇచ్చేసేయండి, ఆమె నేను బ్రతికించుకోవాలనుకుంటున్నాను అని చిన్నాన్న గారికి చెప్తే చిన్నాన్న గారు చిన్నగా చిరునవ్వు నవ్వి విరుగుడు ఎప్పుడూ అయిపోయింది అని చెప్పారంట. ఏంటి, నీ మనసులో ఉన్నటువంటి విషయానికి నేను విరుగుడు ఇచ్చాను, నేను నిజమైనటువంటి స్లో పాయిజన్ మెడిసిన్ ఇవ్వలేదు నీకు, నేను ఇచ్చింది కేవలం ఉట్టి హోమియో మాత్రలు మాత్రమే. నీ ఆలోచనలో మార్పు వచ్చింది, మీ అత్తగారు మారారు, మీ అత్తగారు మారారు కాబట్టి నువ్వు మారావు, సో ఆలోచనలో మార్పు తీసుకురా, అన్ని సవ్యంగా అవుతాయి అని చెప్పారు. సో ఇద్దరి మధ్య సంబంధాలు బాగైపోయాయి. నెగిటివ్ ఆలోచించినప్పుడు నెగిటివ్ ఆలోచనల ప్రభావం పడింది, పాజిటివ్ ఆలోచించగానే పాజిటివ్ ఆలోచనల ప్రభావం, మాటలు వ్యవహారం అంతా మార్పు వచ్చింది. కాబట్టి మన ఆలోచనల యొక్క ప్రభావం మన యొక్క సంబంధాలపై కూడా పడుతుంది, ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాగా మన యొక్క శరీరం యొక్క ఆరోగ్య అనారోగ్య పరిస్థితుల పైన కూడా మన ఆలోచనల యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. కాబట్టి ఆలోచనలే మనం నియంత్రణ చేసాము అంటే, నెగిటివ్ ఆలోచనలని మనం నియంత్రణ చేసాము అంటే తప్పనిసరిగా పాజిటివ్ మనలో పెరుగుతూ ఉంటుంది. ఆ పాజిటివ్ పెరిగింది అంటే అదే మన జీవితంలో విజయాన్ని ఇస్తుంది. ఈ విధంగా మన ఆలోచనల యొక్క ప్రభావము మన శరీరం పైన, వాతావరణం పైన, ప్రకృతి పైన, జీవ జంతువుల పైన, ఎదుటి వారి పైన పడుతూ ఉంటాయి. ఓకే, చాలా థ్యాంక్స్ అక్కయ్య గారు. ఎన్నో మంచి విషయాలు మాకు ఈరోజు తెలియజేశారు. మీరు ఇక్కడికి రావడం, ఈరోజు మీ టైం మాతో స్పెండ్ చేయడం రియల్లీ మాకు ఒక అదృష్టకరంగా భావిస్తున్నాము. ఇంకా మాకు ఎన్నో తెలియని విషయాలు మాకు మా ప్రేక్షకులందరికీ తెలియజేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నమస్తే. శాంతి. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. చింతలను మరిచి పరమాత్మ చింతన చేయండి.